రేవంత్ రెడ్డి సమైక్యవాది కాబట్టే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు. వరంగల్ కోటలో మీడియాతో మాట్లాడారు. ఇక సీఎం హోదాలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకుని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డిదే అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో నుండి కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇంతకీ వినోద్ కుమార్ ఏమన్నారో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు మార్చలేడు, అసహజంగా చెప్తారు. ఎందుకు మార్చలేడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ రావాలి. ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ. తర్వాత ఈ చట్టం ఉంది, దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చొచ్చు. కాబట్టి ఈయన ఇయ్యాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్ గా హైకోర్టులో కేసు వేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ అయిన తెల్లారే ఐ మైసెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను ఇది తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను. జై తెలంగాణ.